శ్రీ రామకృష్ణ కథామృతం. మా అయ్యా, భగవంతుడు సాకారుడనే విశ్వాసం కుదిరింది, కానీ అతడు మట్టి బొమ్మ కాదు కదా. శ్రీరామకృష్ణులు: నువ్వు ఏమంటున్నావు? మట్టి బొమ్మ ఎందుకవుతాడోయ్? చిన్మయ ప్రతిమ. మా చిన్మయ ప్రతిమ అనే పద ప్రత్యేకతను అర్థం చేసుకోలేకపోయాడు. అందువల్ల శ్రీరామకృష్ణులతో ఇలా అన్నాడు: కానీ చూడండి, మట్టి ప్రతిమలను అర్చించేవారికి ఇది భగవంతుడు కాదు అని వివరించాలి కదా. అంతేకాక మట్టి ప్రతిమ ముందు పూజలు చేయటం మట్టిని పూజించడమే అవుతుంది, కాబట్టి ఇది అనుచిత కార్యమేనని తెలియచేయాలి. శ్రీరామకృష్ణులు విసుక్కొని: మీ కలకత్తా వాసులకు ఇదొక ఉబుసుపోక అయిపోయింది. లెక్చర్లు ఇవ్వడం, ఇతరులకు బోధించడం ఒక వృత్తే అయిపోయింది. భలే మాట, నీకు తెలిపేవాళ్ళు లేరు, నువ్వు పోయి ఇంకొకరికి చెప్పడమా? జగన్నాథుడే అందరికీ తెలుపుతాడు. ఎవడైతే ఈ జగత్తును సృష్టించాడో, సూర్యచంద్రులను, జీవజంతువులను సృష్టించాడో, జీవులకు ఆహారం సంపాదించుకునే దారి కల్పించాడో, బిడ్డలను పెంచి పెద్ద చేయటానికి తల్లిదండ్రులను సృష్టించి వారిలో వాత్సల్యం నింపాడో ఆయనే బోధిస్తాడు. ఇన్ని ఏర్పాట్లు చేసినవాడు ఈ ఏర్పాటును మాత్రం చెయ్యలేడా ఏమిటి? అవసరమైతే ఆయన తెలియజేస్తాడు. ఆయన అంతర్యామి కదా. మట్టి ప్రతిమను పూజించడం పొరపాటైతే ఆ విషయం ఆయనకు తెలియదా? తననే ఆరాధిస్తున్నారని ఎరుగడా? ఆ పూజతోనే ఆయన తృప్తి నొందుతాడు. ఆ తలనొప్పి నీకెందుకు? నీ సంగతి చూసుకో. నీకు ఏ రీతిలో భక్తి కలుగుతుందో, జ్ఞానం అబ్బుతుందో దాని నిమిత్తం ప్రయత్నించు. దానితో మా అహం తునాతునకలైపోయింది. అతడు లోలోన ఇలా ఆలోచించసాగాడు: ఈయన చెబుతున్నదంతా వాస్తవమే, ఇతరులకు బోధించబోవడం నాకెందుకు? నేను భగవంతుణ్ణి గురించి తెలుసుకున్నానా? లేక నాకు ఆయన మీద భక్తి కలిగిందా? ఉట్టికెక్కలేని అమ్మ స్వర్గానికి వెళ్తుందంట. ఎంత వెర్రితనం! ఏమీ తెలియకుండానే, వినకుండానే ఇతరులకు చెప్పబోవడం ఇదెంతటి తెలివి తక్కువ పని! సిగ్గుచేటు! ఇదేం గణితమా, దేశ చరిత్ర, లేక సాహిత్యమా ఇతరులకు చెప్పడానికి? ఇది భగవతత్వం సుమా. ఆయన చెప్పేదంతా నా మనసుకు ఎంతో నచ్చింది. శ్రీరామకృష్ణులతో మా తర్కానికి ఆది అంతమూ ఇదే. శ్రీరామకృష్ణులు: నువ్వు మట్టి ప్రతిమల పూజ గురించి చెప్తున్నావు కదా. అది కేవలం మట్టి ప్రతిమ పూజ అయినప్పటికీ అందులోనూ ప్రయోజనం ఉంది. పలు రకాల పూజలన్నీ భగవంతుడే ఏర్పరిచాడు. ఈ జగత్తు ఎవరిదో ఆయనే లోకుల అధికార భేదానికి అనుగుణంగా ఇవన్నీ సృష్టించాడు. ఒక తల్లి తన పిల్లల జీర్ణశక్తి మేరకు వంటకాలు చేస్తుంది కదా, అలాగే ఒక తల్లికి 5 పిల్లలు ఇంటికి చేపలను తెచ్చారు. తల్లి ఆ చేపలతో పలు రకాల వంటకాలు చేసింది. ఎవరికేది నచ్చుతుందో అది. ఒకరికి పలావు, మరొకరికి పులుసు, ఇంకొకరికి వేపుడు కూర, మరొకరికి బజ్జీలు, ఇలా పలు రకాల వంటకాలు చేసింది. ఏది ఎవరికి ఇష్టం, ఎవరికి ఏది జీర్ణమవుతుందో అది. ఇప్పుడు అర్థమైందా? మా వినయభావంతో అర్థమవుతోందండి. భగవంతుడి మీద మనసు ఎలా లగ్నమవుతుంది? శ్రీరామకృష్ణులు: భగవన్నామ గుణ సంకీర్తనం సదా చెయ్యాలి సుమా. అటుపైన సత్సంగం, భక్తుల వద్దకు కానీ లేక సాధువుల వద్దకు కానీ అప్పుడప్పుడు వెళ్ళడం. రేయింబవళ్ళు సంసారంలోనూ విషయకర్మల్లోనే మునిగి ఉంటే మనసు భగవంతుడి వైపు పోజాలదు. అప్పుడప్పుడు ఏకాంత ప్రాంతాలకెళ్ళి భగవచ్చింతన చెయ్యడం ఎంతో ఆవశ్యకం. మొదట్లో అప్పుడప్పుడు ఏకాంత ప్రాంతానికి వెళ్ళకుంటే భగవంతుని మీద మనసు లగ్నం చేయడం ఎంతో కష్టం. మొక్క లేతగా ఉన్నప్పుడు ఆ మొక్క చుట్టూ కంచె వేయాలి, లేకుంటే ఆవులు మేకలు దాన్ని మేసివేస్తాయి. మనసులోనో ఒక మూలనో లేక వనంలోనో ధ్యానించు. సర్వదా సదా సద్విచారం చెయ్యాలి. భగవంతుడొక్కడే సత్యం అంటే నిత్య వస్తువు, తక్కినదంతా అసత్యం అంటే అనిత్యం. ఇలా వివేచన చేస్తూ చేస్తూ అనిత్య వస్తువులను మనసు నుండి త్యజించి వేయాలి. మా వినయంగా: స్వామి, సంసారంలో ఏ విధంగా మసలుకోవాలి? శ్రీరామకృష్ణులు: పనులన్నీ చేస్తూ ఉండు, కానీ మనసును మాత్రం భగవంతుని మీదే నిలుపు. భార్యాపుత్రులు, తల్లిదండ్రులు అందరితోనూ కలిసిమెలిసి ఉండు.
అందరికీ సేవ చెయ్యి. అత్యంత ఆత్మీయునిగా వారి పట్ల ప్రవర్తించు. కానీ మనసులో మాత్రం వీరెవ్వరూ నీ వారు కారనే ఎరిగి ఉండు. ధనవంతుల ఇంట్లో పని మనిషి పనులన్నీ చేస్తుంది, కానీ ఆమె మనసు మాత్రం గ్రామంలో ఉన్న తన ఇంటి మీదే సదా ఉంటుంది. ఆమెకు యజమానుల పిల్లలను తన పిల్లల మాదిరి పెంచుతుంది. నా రాముడు, నా హరి అని పిలుస్తుంది. కానీ ఆ పిల్లలు తన వారు కారని మనసులో ఆమెకు బాగా తెలుసు. తాబేలు నీటిలో తిరుగాడుతుంది, కానీ దాని మనసు ఎక్కడ ఉంటుందో తెలుసా? గట్టు మీద తాను పెట్టిన గుడ్ల మీదనే ఉంటుంది. అదే రీతిలో సంసారంలో పనులన్నీ నిర్వర్తించు, కానీ మనసును మాత్రం భగవంతుని మీదే ఉంచు. భగవంతుని పట్ల భక్తిని అలవర్చుకోకుండా సంసారంలో దిగావంటే ఇంకా బంధాల్లో ఇరుక్కుంటావు. ఆపద, దుఃఖం, శోకాలు ఎదురైనప్పుడు మనస్థైర్యాన్ని కోల్పోతావు. ఎంతగా విషయచింతన చేస్తావో అంతగా వాటి పట్ల ఆసక్తి పెరుగుతుంది. చేతికి నూనె రాసుకునే పనసతొనలను వలవాలి, లేకపోతే చేతికి జిగురు అంటుకుంటుంది. భగవంతుని పట్ల భక్తి రూపమైన నూనె రాసుకున్న తర్వాతే సంసారంలో అడిగిడాలి. కానీ ఈ భక్తి లాభం పొందాలనుకుంటే ఏకాంత ప్రాంత వాసం అవసరం. వెన్నను తీయాలంటే పాలను తోడిపెట్టి ఒక చోట ఉంచాలి. మాటిమాటికి కదుపుతూ ఉంటే పెరుగు తోడుకోదు. ఆ తరువాత ఇతర పనులన్నీ వదిలేసి వచ్చి కూర్చుని పెరుగును చిలకాలి. అప్పుడే వెన్న తీయగలం. ఇంకా విను, ఏకాంతంలో భగవచ్చింతన చేసుకుంటే ఈ మనసు ద్వారానే భక్తి జ్ఞాన వైరాగ్యాలు లభిస్తాయి. కానీ అదే మనస్సును ప్రాపంచిక విషయాల్లో లగ్నం చేస్తే నీచమైపోతుంది. సంసారంలో ఉన్నది కేవలం కామనీ కాంచనాల చింతనే సుమా. సంసారం నీళ్ల వంటిది, మనసు పాల వంటిది. పాలను నీళ్లలో పోస్తే పాలు నీళ్లు కలిసి ఏకమైపోతాయి. అప్పుడు పాలను వేరు చెయ్యలేము. అదే పాలను తోడిపెట్టి పెరుగు చిలికి వెన్న తీసి ఆ వెన్నను నీళ్లలో వేస్తే అప్పుడే అది తేలుతుంది. అందుకే ఏకాంత ప్రాంతంలో సాధనల ద్వారా మొదట భక్తి జ్ఞానాలనే వెన్నను పొందమని చెప్పటం. ఆ వెన్నను సంసారం అనే నీళ్లలో జారవిడిచినా కలిసిపోదు సుమా, అది తేలుతుంది. దానితో పాటు విచారణ చేయటం ఎంతో అవసరం. కామినీ కాంచనాలు అనిత్యాలు, భగవంతుడొక్కడే నిత్య వస్తువు. ధనంతో ఏం ప్రయోజనం? కూడు గుడ్డ నీడ ఇంతవరకే, అంతే కదా. దాంతో భగవల్లాభం చేకూరదు. అందువల్ల ధనం ఎప్పటికీ జీవితోద్దేశం కాజాలదు. ఇదే విచారణ అనబడుతుంది. తెలిసిందా?